ఖమ్మం పట్టణంలో మురికి నీళ్ళు వస్తూ ఉన్నాయి. మన మహబూబాద్ నియోజకవర్గంలో కూడా డోర్నకల్ కానీ మహబూబాద్ కానీ నర్సంపేట కానీ భయంకరంగా మంచినీళ్ళ సమస్య వస్తూ ఉన్నది. 8 ఏళ్ళు మంచిగా నడిచినటువంటి కరెంట్ ఎక్కడ పోయింది, భగీరథ ఎక్కడ పోయింది, దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏనాడు కూడా ఎక్కడ కూడా గిరిజనులను గౌరవించలే. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో సేవాలాల్ మహారాజ్ భవనం కట్టుకున్నాం, అక్కడ బంజారా భవన్ కట్టుకున్నాం, మన సత్యవతి రాథోడ్ గారే కట్టించినారు. అదేవిధంగా గిరిజనులకు 10% రిజర్వేషన్ పెట్టుకున్నాం, ఏ ప్రభుత్వం కూడా చేయలే. గిరిజన తండాలన్నీ గ్రామ పంచాయతీలు చేసుకున్నాం, ఏ ప్రభుత్వం కూడా చేయలే. కాబట్టి నేను గిరిజన బిడ్డలను కోరుతా ఉన్నా, మీరు దయచేసి ఎట్టి పరిస్థితులలో మీ యొక్క ప్రతాపం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో చూపెట్టాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా రైతులకు కేసీఆర్ 10,000 ఇస్తుండు, మేము 15,000 ఇస్తామని చెప్పినారు. వచ్చినాయా 15,000? 15,000 వచ్చినాయా? 15,000 రాలే, పాత 10,000 కూడా రాలే. రైతు కూలీలకు నెలకు 1,200 రూపాయలు ఇస్తామని చెప్పినారు. ఏ రైతు కూలికి అన్న వచ్చిందా? ఏ రైతు కూలికి రాలే. ఒక్క ఉచిత బస్సు తప్ప 6 గ్యారంటీలు మొత్తం ఆగం చేసినారు. అందరిని ఆగం